మనం జరుపుకుంటున్నాం. దీనికి ఆగస్టు 15 1947 నాడు మనకు స్వాతంత్రం సిద్ధించిన విషయం మనకు తెలిసిందే. అయితే మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17న మాత్రమే అధికారికంగా మనకు స్వాతంత్రం లభించినట్టు. ఎందుకంటే 1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్రం వచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా రాజవంశీకుల చేతుల్లోనే ఉండేది. ముఖ్యంగా నిజాం సంస్థానం ఆధీనంలో మన ప్రజలు ఉండేవాళ్ళు. ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్యన అప్పుడున్నటువంటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో ఆపరేషన్ పోలో అనేది చేపట్టి ఇక్కడ ఉండేటటువంటి రజాకారులందరినీ కూడా తొలగించి మన తెలంగాణ అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా పరిగణించేవారు దానికి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. కాబట్టి దేశమంతా వేరు, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సెప్టెంబర్ 17 అనేది వేరు. కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిపాలనా దినోత్సవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించడం జరుగుతుంది. దాని యొక్క ఉద్దేశం ఒకటే, మన పరిపాలన మనమే చేసుకోవాలి, మనకు సంబంధించినటువంటి అభివృద్ధి ఫలాన్ని మనమే అనుభవించాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ విధమైనటువంటి తారతమ్యాలు భేదాలు లేకుండా అందరూ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనేది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే మన మున్సిపాలిటీలో కూడా గత జనవరి నుంచి పాలకవర్గం అనేది లేదు. అయినా ఏ సమస్యలు వచ్చినా 100 రోజుల యాక్షన్ ప్లాన్ అయినా కానీ ఇప్పుడు నాకు అశోక్ చెప్పినట్టు స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం అనేది జరపబోతున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రాంలన్నింటినీ కూడా మనం మున్సిపాలిటీ తరఫున ఏ విధమైనటువంటి లోపం లేకుండా సమన్వయం చేసుకుంటూ, ముఖ్యంగా మెప్మా స్టాఫ్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎంతో కీలకం. ఇప్పుడు ఈ స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం 100 రోజుల ప్రోగ్రాం మనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిందైతే ఇది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా చేపడుతున్నాయి. కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయాలా. ముఖ్యమైన ఉద్దేశం ఒకటే, మనం చేసే పని ముఖ్యంగా స్వచ్ఛతకు సంబంధించినటువంటి చేసే పనులని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దీని పట్ల అవగాహన కల్పించాలా. దాంట్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి, స్కూళ్ళు ఉంటాయి, అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. ఇటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో మీరందరూ కూడా సమన్వయం చేసుకొని స్వచ్ఛతకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ అనేది వెలువరించడం జరుగుతుంది. దాని ప్రకారం అందరూ కూడా చేయాలా.